ఎందరో మహాభారత పోరాటం త్యాగాలు ఫలితంగా 1945లో మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఈ స్వతంత్రం సాధించిన దేశంలో స్వేచ్ఛ సమావేశాలు, సహోదరులు, లౌకిక రాజ్యాన్ని శాంతి అహింసలో ప్రతిమానికి నిర్మించే రాజ్యాన్ని రూపించిన రోజు ఈ రోజు. 1950లో గణతంత్ర రాజ్యాంగం ఆవిర్భవించింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, నేరు ఆశించిన నవభారత భారత రాజ్యాంగ రూప శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమ సమాజాన్ని నేర్పుచేస్తూ ప్రతి భారతీయుడు బెదిరించలేకపోతున్నారు. మంచిర్యాల జిల్లా నూతన జిల్లా ఏర్పాటు చేసిన ఈ రోజు మొదటి గణతంత్ర దినోత్సవంలో జిల్లా ప్రజలు అందరికీ చిరకాల స్వప్నం. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశలు, అభిప్రాయాలు తగిన అపూర్వగా దానితో మంచిర్యాల ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం 11 రోజులు అక్టోబర్ దినోత్సవం విజయదశమి రోజున మంచిర్యాల జిల్లా ప్రారంభం చేయడం జరిగింది. జిల్లాలో కల అపరమైన అతడి ఖనిజ సంపద జిల్లాలను సజీవంగా చేసుకుని ప్రభుత్వ విజేతలు, జిల్లాల ప్రజల ప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాను పీడి భూములన్నీ సాగునీటి వ్యవసాయం చేసుకోవడంలో మిషన్ కాకతీయ పథకం, కాళేశ్వరం, కుంజిల్లా అని అన్నారం ధరస్ పథకంలో 1,60,037 ఏకర్లకు సాగునీరు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం నాటలకు 1,20,00,000 మొక్కలు పెంపకం జరుగుతుంది. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్రీయం ఏర్పడిన వెంటనే జిల్లాలో 416 కోట్ల రూపాయలు వ్యాపంతో R&D ఆధ్వర్యంలో 270 కిలోమీటర్ రహదారులను అభివృద్ధి, నదులు వాగులపై వంతెన నిర్మాణం చేయడానికి 70 పనులు చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా CRR, MRR, PMGQI, CSR, MPP బిల్డింగ్, MP ల్యాబ్, CDP, CCP, NRDP గ్రాంట్ ద్వారా నబార్డ్ ద్వారా 166 కోట్ల రూపాయల ద్వారా రహదారులు, వంతెనాలు, కమ్యూనిటీ హాల్స్, పశు వైద్యశాలలు, గ్రామ పంచాయతీ భవనాలు, మండల సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాలు తదితర 574 నిర్మాణం చేపట్టడం ఇప్పటి వరకు 123 కోట్ల రూపాయలు వ్యయం చేసి 287 నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. సంబంధించిన వార్తలు నిరంతరం ప్రజలకు చేరుతున్న సమాచార సిబ్బంది, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా అభివృద్ధిలో భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ బంగారు తెలంగాణ సాధనకు జిల్లా అభివృద్ధికి పునర్విచనం కావాలని కోరుకుంటూ ముగిస్తాను.